అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు డాక్టర్ ఎస్ రావునగర్లో ఉన్న మా అపార్ట్మెంట్కి వచ్చాము. కొంచెం బ్యాంకు పనులుండి వచ్చాము. ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పుడు 6.5 నెలలు అయిపోయింది. మేము పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో జాయిన్ అయ్యి జూలై 21ని ఈ ఇంట్లోంచి వెళ్ళి అక్కడ ఉన్నాము. ఇదే మొదటిసారి రావటం. ఇప్పుడు మా వారికి చాలా వరకు అంతాను నార్మల్ అయింది. ఆయన బాగా నడుస్తున్నారు, యాక్టివ్గా అయ్యారు. అందుకని ఇప్పుడు బ్యాంక్ పని ఉంటే అయింది చూసుకుందామని బయలుదేరి వచ్చాము. మార్నింగ్ ఇవాళ 9:30కి అక్కడ ఎక్కాము. 10:30 కల్లా దిగాము ఇక్కడ కారులోను. ఎప్పటి నుంచో మాకు అలవాటైపోయిన పాషాయే పంపించాడు. అక్కడ బాలాపూర్లో ఉన్న ఒక తన కార్ డ్రైవర్ని అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి ఇలాగా ఫస్ట్ టైం అనమాట. మేము హైదరాబాదులో ఉండి అమెరికా నుంచి జూలై 5th వచ్చాము. 21st ఓకే అక్కడ జాయిన్ అయ్యాము. అమెరికా ఇండియాలో ఉండి ఇక్కడే హైదరాబాదులో ఉండి ఇంకో చోట 6 నెలలు ఉండి ఇప్పుడు మళ్ళాను మా ఇంటికి వచ్చాము అంటే నాకు ఇది అసలు టోటల్గా లైఫ్లో ఈ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా ఎక్కడికైనా షిరిడి, తిరుపతి, అట్లాగా విజయవాడ ఎక్కడికి వెళ్ళినా టూర్లు, హైదరాబాద్ నుంచి సౌత్ టూరు, నార్త్ టూరు అన్నీ వెళ్ళాము. అన్నీ చూసుకోవటం మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావటమే కదా. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు మా ఇల్లు ఇలా ఉందన్నమాట. అన్నీ వరాలమ్మ, రమేష్ వాళ్ళు ఊరెళ్ళారంట. ఎప్పుడు ఇలా మూసేసి ఉంచుతారు. ఇంకా అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళ ఇళ్ళన్నీ ఇలాగే ఉంటాయి కదా, అంతే ఎవరిదైనా సరేను. ఇప్పుడు కొన్ని నా చీరలు అవి ఏమున్నాయో తీసుకెళ్దామని మళ్ళీ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్కి వెళ్ళిపోతాము. 7:00కల్లాను మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ అసలు హౌస్ ఎప్పుడు మొత్తం నేను అసలు తీసుకున్నదే లేదు. అదేంటి ఎప్పుడూ తీసుకోలేదు అసలు అని ఆఖరికి ఇప్పుడు తీసానమాట. అంత బిజీగా మరి అయిపోయిందా ఇన్నేళ్ళ నుంచి. ఈ ఇంట్లోకి వచ్చి మేము సరిగ్గా 10 ఏళ్ళు 2015లో వచ్చాము. ఇదిగో ఇక్కడే దేవుడికి షెల్ఫ్ అనమాట. ప్రత్యేకించి దేవుడి రూమ్ అంటూను ఇంకా కుదరదన్నారు. నాకు కావాలన్నా కూడాను అది ఇట్లాగా చేయించారనమాట. ఇదేమో కూర్చోటానికి సీటు, పూజ చేసుకోవటానికి, ఇక్కడ అన్నీ పెట్టుకోవటానికి 2 షెల్ఫ్లు, ఇక్కడొకటి ఇట్లా కూర్చుని నేను ప్రశాంతంగా చేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు ఆ పిపి రెడ్డి హోమ్లోనూ నాకు పెట్టుకున్నాను కానీ దేవుడి ఫోటోని, కానీ కష్టంగా ఉందన్నమాట. ఎత్తుగా ఉంది, సరిపడగా స్టూల్ కొనుక్కోవాలి. ఇంకా ఇదిగో ఖాళీగా ఉన్న షెల్ఫ్ల్లోనూ ఇది నవగణపతులు, అందరూ గిఫ్ట్లు ఇస్తారు కదా గృహప్రవేశానికి, వాటికి ఇక్కడ అన్నీని తీసేసాను, ఖాళీ చేసేసాను. అన్నీ ఇచ్చేయటమే అందరికీ. ఎందుకు ఇంకా అసలు ఇండియాలోనే ఉండనప్పుడు, సిటిజన్స్ అయిపోయి అమెరికాలో ఉండటానికి ఇంకా డిసైడ్ అయిపోయినప్పుడు ఎందుకని చాలా వరకు ఎక్కడికక్కడ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను అన్నీ పెట్టేసుకునేదాన్ని అనమాట. అప్పుడు ఈ విధంగా ఇక్కడ కూడా ముగ్గులు పెట్టేసేయటం, నైవేద్యాలు పెట్టేయటం, మా అత్తగారు మామగారు ఫోటోలు ఇక్కడ పెట్టుకుని ఇక్కడ ఏకంగా ముగ్గులు పెట్టేసుకోవటం, అన్నీ చేసేసుకోవటం. ఇంకా అసలు చాలా ఆనందం అన్నమాట నాకు. ఇది ఎప్పుడో మేము 2002లో వెళ్ళాము మధుర, అక్కడ కొనుక్కున్నాను బుజ్జి కృష్ణని. ఇది 1982 డిసెంబర్ 25ని మా గృహప్రవేశానికి అదిగో గుమ్మడికాయ కొడుతున్నారు. ఈ ఫోటో ఎక్కడ ఉందో అనుకున్నాను, ఇందులో పెట్టేశాను అనమాట. ఈ ఫోటో ఫ్రేము ఇది కూడా 2 విడివిడిగా అయిపోతే మరి ఇంకో మొక్క ఎక్కడ పెట్టాను, ఏం పెట్టాను. ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఇవన్నీ తలుచుకుంటేను. కష్టపడి కట్టుకున్నది ఒకటే ఒక ఇల్లు. అప్పుడు నేను మా విజయవాడ చెల్లాయి, 2వ చెల్లాయి మా వారు. ఈ చెల్లాయి అయితే లేదు, అపెండిసైటిస్ వచ్చి పాపం భూమి మీద నుంచే వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి మా ఆడబడుచు కూతురు. ఈ అమ్మాయి
ఇదిగో మా మేనమామ సత్యభామ కూతురు ఈ అమ్మాయి. ఈ సత్యభామే వచ్చింది పిపి రెడ్డి హోమ్కి. అవును, చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు నాకు. ఎలాగ తెలిసిందో ఏమో, ఎవరో చెప్తే వచ్చేసింది ఏకంగాను. తను అక్కడే ఎక్కడో ఉంటానని చెప్పిందమ్మా. మర్చిపోయాను. ఎంత ఆశ్చర్యపోయానో, ఎంత అభిమానం ఉంటే ఎవరో చెప్తే అట్లాగా హోమ్లో. తనకు అసలు తెలియదు. నా యూట్యూబ్ వీడియోలన్నీ వాళ్ళ చెల్లెలు ప్రభావతి చూసిందట, తను చెప్పిందంట. అంతే. ఇంకా తను వాళ్ళున్న ఏరియాకి ఆ పిపి రెడ్డి హోము దగ్గరేనట. ఏ ప్లేస్ చెప్పింది అస్సలు గుర్తు రావట్లేదు. ఎంత అభిమానంతో వచ్చేసిందో సత్యభామ. చాలా సంతోషం వేసిందమ్మా. ఎంతసేపు నువ్వు ఉండలేదు కానీ మా గృహప్రవేశానికి మంచినీళ్ళు బింది. ఇంకో ఈవిడేమో మా పెద్దాడబడుచు, వాళ్ళ అబ్బాయి, రెండో అబ్బాయి. ఇంకా మొత్తం ఉండాలి. ఎక్కడున్నాయో ఏమో. డిసెంబర్ 25 ఎర్లీ మార్నింగ్. ఇదంతా 4:30కి తెల్లవారుజామున. తెల్లవారితే వైకుంఠ ఏకాదశి అనుకుంటప్పుడు, ఆ రోజు దశమి. ఇలాగ ఈ సాయిబాబా పుస్తకాలు అయితే అన్నయ్య గారు, హరిత వాళ్ళ నాన్నగారు, అంటే మా కోడల నాన్నగారు అప్పుడు ప్రతి ఏడు వెళ్ళేవారు అనమాట. షిరిడి, తిరుపతి. అక్కడ ఏది కొంటే అది అక్కయ్య గారు అని నాకు ఇచ్చేవారు. ఏంటో రాసుకుని. ఓ గురుదేవులు, గరుడ గమన తవ శ్రీ భారతీ తీర్థస్వామి గురుదేవుల ఫోటో ఇందులో పెట్టుకున్నట్టున్నాను. ఎన్ని ఉన్నాయో. మొత్తం మనసు నిండా. ఇప్పుడు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉన్నా కూడా విడిచిపెట్టేసి పిపి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఉంటున్నాము. ఇదిగో ఈ ప్లేట్ తీసుకెళ్ళటానికని పెట్టుకున్నాను బయట. ఇది పూల్ మక్కన అప్పుడు పట్టుకెళ్దామని తెప్పించుకున్నట్టున్నాను. అయితే మరి ఇది వరాలమ్మ వాళ్ళు తినరు కదా, పట్టుకెళ్ళిపోండి అన్నీ తినేవన్నీ అన్నాను. ఇక్కడే ఉంచేశారు. అంటే 6 నెలలు అయిపోయిందనమాట ఇది వచ్చి. మేము 6.5 నెలలు అయిపోయింది కదా అమెరికా నుంచి వచ్చి. ఏంటో ఈ ఇల్లు ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అసలు. ఇది ఇందులో గృహప్రవేశం అయినప్పటి నుంచి అతి తక్కువ మేము ఉన్నదంతా అమెరికానే అయిపోయింది. ఇక్కడికి ఇంట్లోకి 2015 జూన్లో అయ్యింది గృహప్రవేశం. కానీ అప్పుడు లిఫ్ట్ అవ్వలేదని చెప్పి ఇంకా చాలా పనులు ఉన్నాయని రాలేదు. ముందు గృహప్రవేశానికి ముహూర్తాలు ఉండవని చెప్పి చేసేసుకున్నాము. ఈ ఫోటో ఏమో మా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు వాళ్ళ పెళ్ళప్పుడు 2006లో. అప్పటికి మా మనవడికి 3 ఏళ్ళు. ఇప్పుడు వాడికి March 15th నెక్స్ట్ మంత్కి 2003లో పుట్టాడు. అంటే 23 నిండిపోతుంది అన్నమాట. మా కోడలు, కొడుకు వాళ్ళ రిసెప్షన్ రోజు. ఇవన్నీ బాగాను వీధి గుమ్మానికి పెట్టుకునే అలవాటు. ఇప్పుడు ఇక్కడ లోపల పెట్టింది వరాలమ్మ వాళ్ళే చేస్తారు బాగాను. ఇవన్నీ వాళ్ళే దులిపి. అసలు ఎంత ఏనాటి అనుబంధమో ఏమో. అలాగే మీరు మమ్మల్ని చూసుకుంటున్నారు కదమ్మా. కట్నాలు, అమ్మాయి పెళ్ళికి కానుకలు. ఇది ఎప్పుడు మా మనవడు పుట్టినప్పుడు 2009లో. అక్కడ అమెరికాలో అందరూ వచ్చినప్పుడల్లా గ్రూప్ ఫోటోలు తీయించుకోవటం, పిక్చర్ పీపుల్ అని అక్కడికే వెళ్ళి తీయించుకోవటం ప్రతిసారిని. వీడు పెద్ద మనవడు ఇప్పుడు 23. ఇది పెద్ద మనవరాలు, కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, నేను, మావారు, ఇంకా అబ్బాయి వాళ్ళకి మనవరాలు. ఇంకా తర్వాత ఇది మనవడు పుట్టాడు 2009. మనవరాలేమో 2013. సైషా, రినేష్. సైషాకి రినేష్కి 4 ఏళ్ళ తేడా. 23 అంటే దీనికి 18 నుండి 19 నడుస్తుంది. కాలేజ్ గోయింగ్ పిల్లలు అయిపోయారు. ఈ షోకేస్లో బొమ్మలు అన్నీ చాలా వరకు కొన్ని ఇండియాలో కొన్నవి, మిగతా నేనే పడుతున్నాను. డోర్ ఓపెన్ చేస్తే కనుక టీవీ, సోనీ, ఇవన్నీ ఉత్తనే చూసుకోవటం వరకే. అంతే. ఎంత చాకరీ ఎట్లాగ చేసి నేను చేసేదాన్ని.
తర్వాత చేయించటం ఓపిక లేక వాక్యూమ్ క్లీనర్ పెట్టి క్లీన్ చేయించటం, ఇవన్నీ ఈ బొమ్మలన్నీ అమెరికా నుంచి తెచ్చుకున్నవి. అందరూ ఆశ్చర్యపోవటమే, అయ్యో బాబోయ్ ఎలా తెచ్చారండి అసలు ఇవన్నీని విరిగిపోకుండాను అక్కడి నుంచి అని ఒక్కటే ఆశ్చర్యపోయేవారు చూసి. అంత అక్కడేమో ఇంకొక ఇంట్లో ఉండేవాళ్ళం, అక్కడ ఏకంగాను పెద్ద షోకేస్ గోడకి ఉండేది. ఆ తర్వాత అంత పెద్ద ఇల్లు మా వల్ల కావట్లేదని మళ్ళీ ఇప్పుడు అపార్ట్మెంట్లోకి వచ్చేసాము. ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అయింది. ఇవన్నీ డోర్లు తీయాలి, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇవాళ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 దాకా కాబోలు బుక్ చేశాడు మా అబ్బాయిను. సియాటల్ మాది, సియాటల్ నుంచే వచ్చాము. మేము అమెరికన్ సిటిజన్స్ అయిపోయి ఇప్పుడే 2.5 ఏళ్ళు అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు అనుకోకుండా ఈ ఏడాది మొత్తం రావటం, మా అబ్బాయి అమ్మాయి నేను ఈయన అందరూ నలుగురం కలిసి వచ్చాము. ఆ తర్వాత ఆ సీనియర్ సిటిజన్ హోమ్ ఇక్కడ ఉంటాము కొన్నాళ్ళు, పనులు అయిపోయాక కూడా మా పనులు ఉంటాము ఇంట్లో. అంటే కాదు, ఇక్కడ ఉండటం కష్టం, మీరు అన్నీ పని మనుషులు, వంట మనుషులు, కేర్ టేకరు, ఫిజికల్ థెరపీ, డాడీకి మెయిన్ ఆయన హెల్త్ అంత బాగాలేదు, అందుకని ఫాస్ట్గా నడవటం ఇవన్నీ మా తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇవన్నీ అని అప్పుడప్పుడు సీనియర్ సిటిజన్స్ గ్రూప్లో పెడతారు. మాకు ముందే అన్నీ చక్కబెట్టుకుని వెళ్ళిపో. నాకు ఇప్పుడు 72 నుండి 73, మా వారికి 78 నుండి 79 నడుస్తుంది. నువ్వు అన్నీ చక్కబెట్టేసుకో, మోటామల్లే కట్టుకో, ఏం చేయాలనుకున్నావో చేసేసి చక్కగా రెడీగా ఉండు, పిలుపు ఎప్పుడు వస్తుందో తెలీదు, వెళ్ళిపోవాలి అని. ఇది మా అబ్బాయి పెళ్ళికి